బంగాళాఖాతంలో ఏర్పడిన ఫేంజల్ తుఫాను తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం, కరైకల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుందని, ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. భారీగా వర్షాలు కురవడం వల్ల చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. గత 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల నుంచి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగర వ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. బలమైన గాలుల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోదనా చెన్నై విమానాశ్రయంలోకి నీరు చేరడం వల్ల శనివారం తాత్కాలికంగా మూసివేశారు. ఇండిగో సంస్థ చెన్నై మీదుగా వెళ్లే తమ విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటన చేసింది. వివిధ సంస్థలకు చెందిన మొత్తం 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 12 విమానాలను దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు తుఫాను కారణంగా పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలను మూసేశారు. తమిళనాడులోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 22,000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు. శనివారం చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించి ప్రభుత్వ ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలను సమీక్షించారు. పుదుచ్చేరిలో ప్రభావిత ప్రాంతాల్లో 12 లక్షల మందిని తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహారం, తాగునీరు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, చెన్నైలో ఫేంజర్ తుఫాను వల్ల ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదే ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండే ప్రభావం ఉందా? ఫైజల్ తుఫాన్ ప్రభావంతో అటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీరాములు, నెల్లూరు జిల్లా మీద కొంత అధిక ప్రభావం కనిపిస్తా ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రానికి సంబంధిస్తే మాత్రం అక్కడ కురిసినటువంటి భారీ వర్షాలతోటి విమానాశ్రయం కూడా మూతపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అనేక విమానాలను దారి మళ్లించినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. నిన్న రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో తీరం దాటినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కోయంబత్తూరు ప్రాంతం వద్ద పూర్తి స్థాయిలో ఈ తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. అటు రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే చూస్తే మాత్రం ప్రధానంగా ఏపీ రాష్ట్రానికి కొంత ఏదైతే తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాల పైన కొంత అధిక ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని అక్కడక్కడ ప్రధానంగా ఈ యొక్క తుఫాను ప్రభావంతో మాత్రం అత్యధికంగా ఇంపాక్ట్ అవుతుంది మాత్రం తమిళనాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కూడా ఆ తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాల వైపున కొంత గాలుల తీవ్రత అనేది కూడా కొంత అధికంగా ఉంది. కొంత జనజీవనం కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా కూడా అక్కడ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర వెంబడి ఉన్నటువంటి జిల్లాల పైన కూడా కొంత ప్రభావం అధికంగా కనిపించేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఈ రోజు, రేపు, ఎల్లుండి అటు తమిళనాడు రాష్ట్రం పైన మరింత ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. క్రమేణా ఇది తీరం ఏదైతే పూర్తి స్థాయిలో తీరంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు తీవ్ర వాయుగుండంగా తదుపరి 12 గంటలు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరము
తుఫాన్ గా మారి మరింత బలహీన పడే అవకాశం ఉంటుంది. ఎల్లుండి వరకు అనేది కూడా ఐఎండీ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.